మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేటి పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతుని. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని మీతో సెలవిస్తున్నాను అనేటువంటి మాటను. అవును, మన యొక్క విశ్వాసం మనుష్యులను బట్టి, మనుష్యుల యొక్క స్థితిని బట్టి, మనుష్యుల యొక్క స్థాయిని బట్టి, మనుష్యులను ఆధారము చేసుకొనక సమస్తమును చేయగలిగినటువంటి సర్వోన్నతులైనటువంటి దేవుని మీద మన విశ్వాసం ఆధారపడి ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నాడు. మన పితరుల జీవితంలో మనం చూసినట్లయితే వారు పలికినటువంటి మాట అనేకులకు ఒక ఆశ్చర్యంగాను, ఒక వింతగాను అనిపించింది. యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. యోసేపు గురించి దేవుడు కొన్ని విషయాలను తెలియచేశాడు. అతని యొక్క విశ్వాసమంతా ప్రభువు మీదనే ఉన్నది. అతని గూర్చి విన్నవారు యోసేపును ఒక వింతగా చూశారు. అయితే ఒకటి వాస్తవం, యోసేపు మనుష్యులను ఆధారము చేసుకోలేదు. నిజమే, ఇటువంటి కార్యము నా జీవితంలో జరగదు. నిజమే, నేను ఆ క్రియకు యోగ్యుడను కాను. నిజమే, ఆ స్థితికి నాకు అర్హత లేదు అని యోసేపు అనుకోలేదు. గాని మనుష్యుల జ్ఞానమును బట్టి వారి మీద ఆధారపడలేదు. గాని దేవుడు సమస్తమును చేయగలవాడు అని దేవుని మీదే విశ్వాసం ఉంచి ఆయన మీదే ఆధారపడి, ఆయన శక్తి మీదే ఆధారపడి ముందుకు సాగిపోయాడు. దేవుడు ఏదైతే తెలియచేశాడో ఆ కార్యమును యోసేపు ప్రత్యక్షంగా అనుభవించాడు. ఇంకా మనం చూసినట్లయితే శారా యొక్క గర్భము తెరవబడ్డానికి దేవుడు వాగ్దానం చేశాడు. అప్పటికే శారా బలము ఉడిగినదై వృద్ధాప్యంలో ఉన్నది. ఆమె అనుకున్నది కదా, నా గర్భము తెరవబడుట అసాధ్యము, నేను తల్లినవుట దుర్లభము, దేవుడు చేసిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడదు అని తనలో తాను అనాలోచనతోనూ అనుమానముతోనూ ఉన్నది. అయితే ఒకటి వాస్తవం, ఆయన చేయబోయే కార్యం చాలా శక్తివంతమైనది. శారాతో దేవుడు తెలియచేశాడు, నేను నీతో చేసిన వాగ్దానాన్ని బట్టి నవ్వుతున్నావు కదా, నిన్ను చూసిన వారందరూ నవ్వుతారు. నీ జీవితంలో నేను చేసిన కార్యమును బట్టి నిన్ను చూసిన వారందరూ నవ్వుతారని దేవుడు శారాతో తెలియచేశాడు. అవును, శారాతో దేవుడు చెప్పిన మాట, నీకు గర్భము తెరవబడి కుమారుని కందువు, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు అని తెలియచేశారు. శారా యొక్క విశ్వాసం తన శరీరం మీద ఉంచుకొనక, మనుష్యుల జ్ఞానాన్ని ఆధారము చేసుకొనక దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచింది. ఆయన ఏదన్నా చేయగలడు అని గుర్తించింది. సమస్తమును చేయ శక్తి కలిగిన వాడు ఆయనే అని గుర్తించింది. ఆ విశ్వాస పరిమాణములో ఆమె యొక్క ప్రతిఫలమును చూసింది. ఆమె గర్భము తెరవబడి 12 శిశువును భుజముల మీద ఎత్తుకునింది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఇలా చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు చరిత్రగా పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు మన కొరకు లిఖించి ఉంచారు. నేడైతే మనం మనుష్యుల మీద ఆధారపడక, మన యొక్క విశ్వాసం మనుషుల మీదకు వెళ్ళక దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆ సందర్భంలో మనకు సహాయం చేయవారు ఎవరు అనేటువంటి ఆలోచన ప్రక్కన పెట్టి, ఆ సమయంలో మనకు సహాయం చేయగలిగినటువంటి దేవుని వైపుకు మన దృష్టి వెళ్ళాలని ప్రభు సెలవిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి కుంటుపడినప్పుడు ఈ పరిస్థితిలో మనకు తోడుగా నిలబడేవారు ఎవరు అనేటువంటి ఆలోచన కంటే ముందుగా, ఈ పరిస్థితిలో నా కొరకు రక్తం చిందించి ప్రాణత్యాగం చేసిన ప్రభు యొక్క విమోచన, ఆయన యొక్క రక్త ప్రోక్షణ నాకు ఆరోగ్యమును కలుగు చేస్తుందని మన యొక్క విశ్వాసం ఆయన మీద ఆధారపడాలని ప్రభు నేడు సెలవిస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అనేటువంటి మాటను మనం చూస్తాం. అనగా మనుషులకు జ్ఞానమును ఆధారము చేసుకున్నటువంటి విశ్వాసం మనుషులలో కలుగుతుంది. అయితే ఆ విశ్వాసం మీరు కలిగి ఉండకూడదని వాక్యం ద్వారా ప్రభు త్వరగా సెలవిస్తున్నారు. మనుషుల యొక్క స్థితిని చూసి, వారి యొక్క స్థాయిని చూచి, వారి యొక్క స్తోమతను చూచి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని చూచి, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని చూచి, ఈ పరిస్థితుల్లో మనకు వీరు సహాయం చేస్తారు, ఈ పరిస్థితిలో వీరు మనకు తోడుగా నిలబడతారు, ఈ పరిస్థితిలో వీరు మనకు అండగా ఉంటారు, ఈ పరిస్థితిలో వీరు మన కొరకు చేయందిస్తారు అనేటువంటి విశ్వాసము చెదరి మనుషుల మీదకు ఆ విశ్వాసం ఏమాత్రం వెళ్ళక దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలని
మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మన యొక్క విశ్వాసం ఇప్పుడు మనకు బోధిస్తున్నటువంటి ఉపదేశకుణ్ణి, మనల్ని నడిపిస్తున్నటువంటి నాయకుణ్ణి, మనం ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి ఏమాత్రం విశ్వాసం దాని మీదకి వెళ్ళక, మనల్ని రక్షించిన, మన కొరకు రక్తాన్ని చెల్లించిన, పాప క్షమాపణ నిమిత్తం క్రయధనమును చెల్లించిన, విమోచన కలుగు చేసిన మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మీదనే మన యొక్క విశ్వాసం ఉండాలని నేను మనం గుర్తించి ఆయన శక్తిని మనం ఆధారం చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఆయన శక్తిని ఆధారం చేసుకున్నట అనగా ఆయన శూన్యంలో సృష్టిని సృజించాడు. ఆయన మన కొరకు సూర్యుని సృజించాడు, మన కొరకు చంద్రుని సృజించాడు, మన కొరకు పంచభూతములను సృజించాడు. ఆయన మనకు జీవమునిచ్చాడు, జీవాత్మను మనలో ఉంచాడు. ఇది ఆయన యొక్క శక్తి. ఆయన నిర్జీవమైన దాంట్లో జీవమును కలుగు చేయవాడు. ఆయన మీద మనం ఆధారపడినట్లయితే, మన విశ్వాసం ఆయన మీద ఉన్నట్లయితే, మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వింతైనటువంటి అనుభవాలు, ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రత్యక్షంగా అనేకములు చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన యొక్క విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు, మనుషులు ఇచ్చేటువంటి ధనం మీద ఆధారపడకూడదు, మనుషులు ఆదరించేటువంటి ఆదరణ మీద ఆధారపడకూడదు, మనుషుల చేత నిర్మించబడినటువంటి గృహాల మీద ఆధారపడకూడదు, మనుషులు కలిగినటువంటి జ్ఞానం మీద ఆధారపడకూడదు, వారికి ఉన్నటువంటి ఆధిపత్యం మీద, అధికారం మీద ఆధారపడకూడదు, వారికి ఉన్నటువంటి చదువు మీద ఆధారపడకూడదు. మనకు విశ్వాసం కేవలం దేవుని శక్తిని ఆధారం చేసుకుని మాత్రమే ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకుని కనుగా ఇది ఒక దుర్బోధకు సంబంధించినది, ఇది ఒక అబద్ధ ప్రవక్తలకు సంబంధించినది. వీటి మీద మనం ఆధారపడకూడదు, దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి. ఈ మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్న వారు వారి యొక్క స్వకీర్తిని కోరుకుంటారు, వారి యొక్క స్వలాభమును కోరుకుంటారు, వారి యొక్క సొంత ఇచ్ఛలను కలిగి ఉంటారు. మనుషులను సత్యముల నుండి త్రోవ తప్పించి అసత్యములకు నడిపించేవారుగా ఉంటారు. వారు ఎల్లవేళలా వారి యొక్క భోగాలను గూర్చి, వారి యొక్క సుఖములను గూర్చి, వారి యొక్క సౌఖ్యములను గురించి మాత్రమే యోచిస్తారు. అట్టి వారి మీద ఆధారపడినట్లయితే, అట్టి వారి యొక్క మాటలను విన్నట్లయితే, అట్టి వారి యొక్క సహవాసంలో చేరినట్లయితే, అట్టి వారి చేత మేము బలం పొందుకుంటున్నామనేటువంటి దుర్బోధలకు వెళ్ళినట్లయితే వాక్యం సెలవిస్తుంది. అటువంటి విశ్వాసం మీరు కలిగి ఉన్నట్లయితే అది మిమ్మల్ని నిరాశ్రయులుగా చేస్తుంది. అయితే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉన్నట్లయితే, వాక్యాన్ని తేటగా చదివినట్లయితే, వాక్యానుసారంగా జీవించినట్లయితే, ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించినట్లయితే, దేవుని సత్య సహవాసంలో నిలబడినట్లయితే, ఆ దేవుని శక్తి మన జీవితంలో కార్యమును సఫలము చేస్తుంది. ఇది దేవుని శక్తి చేత జరిగేటువంటి కార్యమే తప్ప మరెవరి చేత జరిగేటువంటి కార్యము కానే కాదు. దేవుని శక్తి మీద ఆధారపడిన వారు దేవునిని మాత్రమే చూపిస్తారు, దేవుని గూర్చి మాత్రమే ప్రకటిస్తారు, దేవునిని మాత్రమే గొప్ప చేస్తారు, ఆయనకు మాత్రమే ఘనతను తీసుకొస్తారు. అయితే మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకున్న వారు వారి గొప్పతనమును, వారి జ్ఞానమును, వారి యొక్క ఆధిపత్యమును, వారి యొక్క ఘనతను ఎల్లవేళలా అపేక్షిస్తూ ఉంటారు. నేడైతే మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. మన యొక్క విశ్వాసం మనుషుల మీద కాదు, మన యొక్క విశ్వాసం దుర్బోధకుల మీద కాదు, మన యొక్క విశ్వాసం దుర్బోధల మీద కాదు, మన యొక్క విశ్వాసం ఉన్న వారి మీద కాదు, మన యొక్క విశ్వాసం అధికారం ఉన్న వారి మీద కానే కాదు. మన యొక్క విశ్వాసం కేవలం దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలసినదై ఉన్నది. దేవుని శక్తి అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ప్రార్థనా జీవితం, ఆత్మ నడిపింపు, దానిని మాత్రమే మనం ఆధారం చేసుకున్నట్లయితే మనం దేవుని యొక్క కార్యమును స్పష్టంగా అనుభవించగలుగుతాం, ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అట్టి విధంగా దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవుని చేత దీవించబడతారు గాక. ఈయన దీని మాటలు ప్రతి వారి హృదయంలో నిరకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పిల్లలు వంచి కన్నులు మూసినట్లయితే ఇంకొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక మా యొక్క విశ్వాసం నీ శక్తిని ఆధారం చేసుకుని ఉన్నట్లుగా కృప దయచేయండి. మా పుత్రుల జీవితంలో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు. అటువంటి అద్భుత కార్యము నేడు చే శక్తి కలిగిన వాడుగా మీరు మాకు ప్రత్యక్షమైనందుకు నీకు వందనాలు. వాక్యాన్ని ప్రతి వారికి మీరు అటువంటి కార్యం జరిగించి దీవించి నీకు ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.